లోకల్ నేను మీ హేమమాలిని అండ్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ సినీ ప్రపంచం. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం సినీ అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. రాజమౌళిని ఫాలో అయిపోతున్న నాగి ఇంతకీ ఏ విషయంలో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా రిలీజ్ అయ్యే వరకు కథ గురించి క్లారిటీ ఇవ్వకుండా నేరుగా థియేటర్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని చూసే దర్శకులు కొందరైతే, మరికొందరు మాత్రం కథ ఏంటో ముందే క్లియర్గా చెప్పేసి ప్రేక్షకులు తమేం చూడబోతున్నామో ప్రిపేర్ చేసి థియేటర్లకు తీసుకొచ్చేవారు ఇంకొందరు. దర్శక ధీరుడు రాజమౌళి రెండో కోవకే చెందుతాడు. చాలా వరకు ఆయన సినిమాల్లో కథేంటో ముందే తెలిసిపోతుంది. ఈగ, RRR సహా కొన్ని చిత్రాలు కథేంటో రాజమౌళి ప్రెస్ మీట్లలోనే స్వయంగా వెల్లడించడం గుర్తుండే ఉంటుంది. మిగతా సినిమాల కథను ట్రైలర్ల రూపంలో తెలియజేస్తాడు. ఇప్పుడు యువ దర్శకుడు నాగశ్విన్ కూడా ప్రేక్షకులు కల్కిలో చూడబోయేదేంటో ముందే చెప్పడానికి ప్రయత్నించాడు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన కల్కి ప్రోమోలు చూస్తే కథ విషయంలో ప్రేక్షకులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదే కన్ఫ్యూజన్తో థియేటర్లో అడుగు పెడితే కష్టం అనుకున్నాడో ఏమో. రిలీజ్ ముంగిట ఈ సినిమా కాన్సెప్ట్ సహా కొన్ని ముఖ్య విషయాలను విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నాగి. షెడ్యూల్లో చెప్పిందే కాక ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ కథ గురించి వివరణ ఇచ్చాడు నాగి. అతను చెప్పిన ప్రకారం కల్కి కథ 3 ప్రపంచాల మధ్య నడుస్తుంది. అందులో ఒకటి కాశీ. ప్రపంచంలో ఏర్పడిన తొలి నగరంగా పేర్కొన్న కాశీ చివరి నగరంగా మారే పరిస్థితి ఆలోచనతోనే ఈ కథ మొదలవుతుంది. అక్కడి ప్రజలు దుర్భర జీవనం అనుభవిస్తుంటారు. అదే సమయంలో పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశమే కాంప్లెక్స్. ఆకాశంలో కిలోమీటర్ల మేర ఉండే ఆ ప్రాంతంలో సకల సౌకర్యాలుంటాయి. కాశీ ప్రజలు కాంప్లెక్స్ కు వెళ్లి అక్కడున్న వాటిని ఆస్వాదించాలనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళడానికి మిలియన్లు కొద్దీ యూనిట్స్ ఉండాలి. జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు సంబాలా అనే మరో రహస్య ప్రపంచం కూడా ఉంటుంది. కల్కితో ఆ ప్రపంచానికి లింక్ ఉంటుంది. 3 ప్రపంచాలు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతూ ఆ సంఘర్షణలో నడిచే కథే కల్కి అట. సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ఏంటో తెలుసా? గేమ్ చేంజర్ కు ఇబ్బంది రావద్దని. ఇంతకీ ఏమి ఇబ్బంది ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఆగస్టు 15 అంటే ఎంతో ఆకర్షణీయమైన డేట్. ప్రతి ఏడాది ఆ వీకెండ్లో భారీ చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. సరి పుష్ప 2 లాంటి క్రేజీ మూవీస్ ఆ తేదీకి షెడ్యూల్ కావడంతో భారతీయ సినీ ప్రియులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో ఆ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉండడంతో ఇండిపెండెన్స్ డే వీకెండ్ వసూళ్లు మోత మోగిపోతుందని భావించారు. కానీ పుష్ప 2 అనూహ్యంగా ఆ డేట్ నుంచి తప్పుకుని డిసెంబర్కు వెళ్ళిపోయింది. మరి ఆగస్టు 15ను ఏ భారీ చిత్రం క్యాష్ చేసుకోవడానికి చూస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పటిదాకా అయితే ఏ పెద్ద సినిమా ఆ డేట్ను వాడుకునే ప్రయత్నం చేయలేదు. తెలుగు నుంచి రామ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ మాత్రమే ఆగస్టు 15కు షెడ్యూల్ అయింది. అయితే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన భారతీయుడు 2కు ఆగస్టు 15 డేట్ తీసుకుంటే బాగా కలిసి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్ 2 టీం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ అన్ని పరిశీలించాక ఇండియన్ 2 టీం ఆగస్టు 15 రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గింది. ఇంతకు ముందు ప్రకటించినట్లే జూలై 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం ఈ నెల 21న US ప్రీమియర్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా ధృవీకరించింది. అంటే ఇండియన్ 2 మరోసారి వాయిదా పడినట్లేనని అర్థం. జూన్ 12కు అనుకున్న ఈ చిత్రాన్ని నెల రోజులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇంకోసారి వాయిదా వేస్తే జనాల్లో ఆసక్తి తగ్గిపోతుందని, ఈ చిత్రం ఆలస్యం అయ్యే కొద్దీ గేమ్ చేంజర్ మీద కూడా ఆ ప్రభావం పడుతుందని భావించి అనుకున్న ప్రకారమే జూలై 12న భారతీయుడు 2ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సినీ ప్రపంచంలో మన నెక్స్ట్ అప్డేట్ వింటేజ్ డార్లింగ్ గుర్తుకొచ్చాడుగా. నిజంగా మీకు కూడా గుర్తుకొచ్చాడా? ఇంతకీ ఎప్పుడు, ఎలా, ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిపురుష్ నుంచి ప్రభాస్ లుక్స్ మీద సోషల్ మీడియాలో రకరకాల కమెంట్లు కనిపిస్తూ వచ్చాయి. కొందరు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసేందుకు వెనకాడలేదు. సలార్లో డబ్బింగ్ మీద కొన్ని విమర్శలు వినిపించాయి. కానీ నిన్న జరిగిన కల్కి 2898 AD ఈవెంట్లో ప్రభాస్తో ప్రత్యక్షంగా లైవ్ ద్వారా చూసిన వాళ్లకు చాలా అనుమానాలు తీరిపోయాయి.
ముఖ్యంగా ఒకప్పటి వింటేజ్ డార్లింగ్ ని గుర్తు చేసేలా మొహంలో పెరిగిన వర్చస్సు, తగ్గించుకున్న బరువు, మొహమాటంతో కూడిన ఒక అందమైన నవ్వుని అలా కొనసాగించడం, ఇలా తనను ఇష్టపడే వాళ్ళు అలా చూస్తూనే ఉండిపోవాలనిపించేలా కనిపించాడు. అమితాబ్, కమల్, దీపిక గురించి చెబుతూ వినయంగా అన్న మాటలు, రానాతో చనువుగా స్టేజ్ మీద చూపించిన స్నేహం బాగా పేలాయి. రిలీజ్ డేట్ ఇంకో వారం రోజుల్లో ఉండడంతో బస్ పరంగా ఉన్న అనుమానాలు దాదాపు తీరినట్టే అనుకోవాలి. దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ఓవర్ పబ్లిసిటీకి దూరం అంటున్నాడు. జూన్ 27న సినిమానే మాట్లాడాలనే స్థిరత్వం తనలో కనిపిస్తుంది. ఇండియా వైడ్ బాక్సాఫీస్ ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీగా కల్కి మీద మామూలు అంచనాలు లేవు. రాజమౌళి రికార్డులను తుడిచిపెట్టే డైరెక్టర్గా నాగ్ అశ్విన్ మీద మూవీ లవర్స్ నమ్మకం అంతా ఇంత కాదు. హనురావుపుడితో చేయబోయే పీరియాడిక్ డ్రామా కోసం లుక్స్ మార్చుకుంటున్న ప్రభాస్ దీన్నే మారుతి ది రాజాసాబ్ కోసం వాడుకోబోతున్నాడు. సాహు, రాధేశ్యామ్ వరుస డిజాస్టర్ల తర్వాత సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కొంత ఊరటనిచ్చినా అది ఫుల్ మిల్స్ కాలేకపోయింది. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ కల్కి 2898 AD మీదే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఓవర్సీస్లోనూ భారీ రిలీజ్ దక్కించుకోబోతున్న ఈ విజువల్ వండర్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డులు నమోదు చేస్తుంది. ప్రీమియర్లకు పాజిటివ్ టాక్ వస్తే చాలు ఆకాశమే హద్దుగా కల్కి చెలరేగిపోతుండడం ఖాయం. సినీ ప్రపంచంలో మన నెక్స్ట్ అప్డేట్. జూన్ 21కి ఏకంగా చిన్న సినిమాలన్నీ కూడా దాడి చేసేస్తున్నాయి. ఇందుకే ఏంటా సినిమాలు ఇప్పుడు చూసేద్దాం. వచ్చే వారం కల్కి 2898 AD విడుదల నేపథ్యంలో జూన్ 21న ఇమేజ్ ఉన్న సినిమాలేవి రిలీజ్కు సహకరించడం లేదు. తక్కువ గ్యాప్లో సునామీలా విరుచుకుపడే ప్రభాస్ని తట్టుకోవడం కష్టం కాబట్టి మీడియం రేంజ్ హీరోలు సైతం నో ఫ్రైడే అనేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరిష్కరించుకోబోతున్నాయి. వరుణ్ సందేశ్ నటించిన నింద వాటిలో కాస్త చెప్పుకోదగినది. టీమ్ నాన్ స్టాప్గా ప్రమోషన్స్ చేస్తుంది. సోషల్ మీడియాలోనూ వీలైనంత ఫోకస్ వచ్చేలా చూస్తున్నారు కానీ అంచనాల పరంగా దీని మీద జనాల దృష్టి పడడం లేదు. ఇది క్రైమ్ థ్రిల్లర్గా రూపొందింది. దెయ్యాల ట్రెండ్ ఈ సంవత్సరం గట్టిగా ఉంది. కొన్ని హిట్ అవుతున్నాయి, కొన్ని ఫట్ అవుతున్నాయి. అయినా తాకిడి ఆగడం లేదు. OMG ఓ మంచి గోస్ట్ టైటిల్తో మరో కామెడీ హారర్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, శకలక శంకర్ తదితర హాస్య నటులు ఇందులో ఉన్నారు. ఎన్ని ఫ్లాపులు పలకరిస్తున్నా అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్న డిజిటల్ స్టార్ చైతన్యరావు, హెబ్బా పటేల్ జోడీతో హనీమూన్ ఎక్స్ప్రెస్ వస్తుంది. రాజేంద్ర ప్రసాద్, సుహాసినిలు కీలక పాత్రలో కనిపిస్తారు. యూత్ ని టార్గెట్ చేసుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల బరిలో దిగుతుంది. ఇవి కాకుండా అంతిమ తీర్పు, సందేశం, మరణం, పద్మవ్యూహంలో చక్రధారి, ఇట్లు మీ సినిమా, సీతా కళ్యాణ వైభోగమే, మరణంలు సై అంటే సై అని పలకరించుకుంటున్నాయి. ఇవి సరిపోన్నట్లు ఉపేంద్ర ఏ, సుధీర్ బాబు ప్రేమ కథ చిత్రం KGF చాప్టర్ 1 రిలీజ్తో వస్తున్నాయి. ఓపెనింగ్స్ పరంగా దేని మీద ఆశలు లేవు కానీ మరీ ఇంత మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల ప్రయోజనం ఎవరికో అంతు చిక్కడం లేదు. ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తే తప్ప ఇవి గట్టెక్కడం కష్టం. అలాంటిది ఇంత కాంపిటీషన్లో క్యాష్ కావడం అంతు చిక్కనిది. జూన్ 21 వదిలేస్తే మళ్ళీ దగ్గరలో డేట్ కష్టమే మరి. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.